పరిశుద్ధ లేఖనాల నుంచి నేను వాక్యం చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధ లేఖనాల నుంచి యోనా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాని మానవి చేశాను. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రార్థన కనబడుతుంది. అది విచిత్రంగా అనిపించే ప్రార్థనలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన అంటే, దేవునికి ఈయన చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఇక్కడ యోనా గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, నన్ను బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అంటే నేను ఇంక బ్రతకడం నాకేం మేలులే ప్రభా, నన్ను చంపేయి, నన్ను బ్రతకనీయక చంపుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ ప్రార్థన సరైనదేనా? ఆ ప్రార్థన మంచిదేనా అంటే కాదండి. ఇదే యోనా ఒక 40 రోజుల ముందు చేప కడుపులో ప్రార్థన చేస్తాడు. ఎక్కడ? చేప కడుపులో ప్రార్థన చేస్తాడు. చేప కడుపులో ప్రార్థన అంటే చచ్చిపోవలసిన వాడిని దేవుడు చేప ద్వారా మింగించి సముద్ర అలలో చచ్చిపోవలసిన యోనాని దేవుడు ఒక చేపను పంపించి ఆ చేప ద్వారా ఆ చేప మింగినప్పుడు దాని కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తాడు దేవునికి. అయ్యా నన్ను బ్రతికించు, అయ్యా నన్ను కాపాడినందుకు వందనాలు అని ప్రార్థన చేసిన యోనా 40 రోజుల తర్వాత ఒక ఎడారి గుట్ట మీద కూర్చుని అప్పుడు దాకా వచ్చిన ఆ నీడను అనుభవించి, ఆ నీడ పోగానే నేను చచ్చిపోవడమే మేలు, నన్ను బతకనివ్వద్దు, చంపేయి అని ప్రార్థన చేస్తాం. అంటే కొన్ని ప్రార్థనలు మనం తెలిసి చేసినా తెలియ చేసినా కొన్ని ప్రార్థనలు ప్రమాదకరమైన ప్రార్థనలు ఉంటాయి. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రమాదకరమైన ప్రార్థనలు. ఏం ప్రార్థనలు? గట్టిగా చెప్పాలి. ఏం ప్రార్థనలు? ప్రార్థన అంటే మంచి ప్రార్థన ఉంటుంది, గొప్ప ప్రార్థన ఉంటుంది ఏంటి, చాలా గొప్ప గొప్ప ప్రార్థనలు ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రమాదకరమైన ప్రార్థన. అంటే నువ్వు తెలుసో తెలియక చేస్తున్న ప్రార్థన అది ప్రమాదకరమైందేమో. అంటే నీ జీవితాల్లో ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, దేవునితో మాట్లాడటం. అయితే ఈ ప్రార్థన ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే ప్రమాదకరమైన ప్రార్థనలు ఏమైనా చేస్తున్నావా? ఇక్కడ యోనా నన్ను చంపు, నన్ను బ్రతకనివ్వద్దు, నన్ను చంపేయి అనే ప్రార్థన చేస్తున్నాడు. ఇది మంచి ప్రార్థన కాదు. ఆయన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒరే యోనా ఇలా కాదు, ఒరే యోనా ఇలా కాదు అన్నప్పటికీ నన్ను చంపేయి ప్రభువా. హల్లెలూయా. యోనా జీవితంలో తను చేస్తున్న ప్రార్థన ఒక ప్రమాదకరమైన ప్రార్థన. అలాగే మన జీవితంలో మనం తెలుసో తెలియకో చేసే ప్రార్థన చాలాసార్లు మంచిని తీసుకురాకపోగా చెడుని మన జీవితంలోకి తీసుకొచ్చి ఉండొచ్చు. అంటే మంచిని తీసుకురాకపోగా చెడును మన జీవితంలోకి తీసుకుని వచ్చి ఉండొచ్చు. అంటే మనం చేసే ఆ ప్రార్థన అంటే కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు అవి ప్రమాదకరంగా మారుతాయి. అలా ఎలా మారుతాయి పాస్టర్ గారు? ప్రార్థన అంటే ఇప్పుడు మంచిదే కదా. ఎస్, ప్రార్థన అంటే ఇప్పుడు మంచిదే. కానీ కొన్ని ప్రార్థనలు ఉన్నాయండి ప్రమాదకరమైన ప్రార్థన. అవి నీకు మంచి చేయకపోగా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. ఎన్నిసార్లు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దగ్గర అన్ని అడుగుతాం కదా దేవుణ్ణి. అయితే ఏది అడగాలో ఏది అడగకూడదు ఈ వాక్యం మనకు నేర్పుతుంది. అంటే ప్రమాదకరమైన ప్రార్థన అంటే మన జీవితాల్లో మనం చాలాసార్లు చేసి ఉంటాం ఈ ప్రార్థన. ఒకవేళ దేవుడు నువ్వు అడిగావు కదా అని ఇచ్చుంటే, యోనా అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? నేను చంపేయి, నన్ను చంపేయి, నన్ను చంపేయి, నేను బ్రతకను, నన్ను చంపేయి. సరే దేవుడు చచ్చావు చావు అన్నాడు అనుకో, ఏమైపోద్ది యోనా బతుకు? ఇగలే. హల్లెలూయా. కాబట్టి నీ జీవితాల్లో ఇలాగ యోనాలాగా చేసిన ప్రార్థనలు దేవుడు సరే అంటే ఏమైపోద్దాం? లేదా బైబిల్లో కొంతమంది ప్రార్థనలు చేస్తారు, అవి ఎంత ప్రమాదకరమైందో వాళ్ళకి తెలియదు, కానీ వారు చేసి దాన్ని పొందుకున్నారు. దానివల్ల కొన్ని పర్యవసానాలు వారు ఎదుర్కొన్నారు. మొదలుగా మనం చూద్దాం, అబ్రహాము గారు చేస్తున్న ప్రార్థన గురించి కొద్దిసేపులు విందాం. అబ్రహాము గారు ప్రార్థన చేశారు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను. అంటే ఇక్కడ అబ్రహాము గారు మనస్సులో ఒకటి అనుకుంటున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు అంటే, సాగిలపడి నవ్వుతున్నాడు. దేవుడు చెప్పాడు, అయ్యా అబ్రహాము, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే సముద్ర ఇసుకరేణువుల కంటే గొప్పగా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను. అంటే నమ్మకం ఉంది అబ్రహాం జీవితంలో, కానీ
ఆ సమయానికి ఏమొచ్చింది తెలుసా? మనసులో సాగిలపడినవి. ఎలా నవ్వాడంట? సాగిలపడి నవ్వడం అంటే అది కిందరు కొట్టుకున్నారా, నవ్వుతూ కిందరు కొట్టుకున్నాడు అన్నట్టు. అంటే నవ్వి 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 కిందరు కొట్టుకుంటారు చూసా, గిలగిల గిలగల కితకితలు ఎడత గిల అలా కొట్టుకుని నవ్వుతున్నాడు అంట మనసులో నవ్వుతూ. 100 ఏండ్ల వాడికి పిల్లలు పుడతాడా, 9 ఏండ్ల సారా కరుణా అని మనస్సులో అనుకుంటూ అప్పుడు ఆయన అంటాడు, దేవుడు అప్పుడే చెప్పాడు, అయ్యా నేను నీకు ఇస్తున్నాను, నీకు సంతానం ఇస్తున్నాను, ఇలా చేస్తున్నాను అంటుంటే ఈయన ప్రార్థనలో నవ్వేసుకుంటున్నాడు, ముస్ముస్ నవ్వులు నవ్వేసుకుంటూ ఆయన అడుగుతున్నాడు, అబ్రహాము ఇజ్మాయేలుని సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా ఆయన మొరపెట్టాడంటే ఏమన్నాడంటే, ఈయన ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే, అయ్యా ఇజ్మాయేలుని బ్రతకనివ్వయ్యా, వాణ్ణే నా దాసుడిగా ఉంచయ్యా అని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంట? అయ్యా ఇజ్మాయేలుని నా యొక్క వారసుడిగా ఉంచు, ఇజ్మాయేలు నా సంతానంగా ఉంచు అన్నాడు. దేవుడు ఇస్సాకు గురించి ప్లానింగ్ చేసుకున్నాడు. నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీ ఆ సంతానం అభివృద్ధి చెందుద్ది, ఆ సంతానం చాలా గొప్పగా ఉంటుందంటే ఈయన చేసే ప్రార్థన చూడండి, ఎలాంటి ప్రార్థన? అయ్యా నువ్వు ఎత్తవలేదు ఆవిడ తెలుసు, ఆల్రెడీ ఇచ్చినోడిని బతికించు, ఇచ్చినోడిని దీవించు, ఇజ్మాయేలు నా వారసుడిగా ఉంచు అని మొర పెడుతున్నాడు. ఇది మంచి ప్రార్థన అంటే అబ్రహాంకి ఆ సమయానికి అది మంచి ప్రార్థనగానే ఉంది. ఎలా ఉంది? అది మంచి ప్రార్థనగానే ఉంది. అంటే ఆ ఇజ్మాయేలు కూడా ఆశీర్వదించేయి, ఇజ్మాయేలు నా వారసునిగా ఇచ్చేయి. కానీ దేవుని ప్రణాళిక వేరు, దేవుడు ఇద్దామనుకుంటుంది వేరు, దేవుడు నీ జీవితంలో కలగజేద్దాం అనుకుంటుంది వేరు. అబ్రహాం జీవితంలో దేవుడు ఇద్దామనుకుంటుంది వేరండి. కానీ అబ్రహాం ఏమడుగుతున్నాడు? లేదు ఇప్పుడు ఇస్సాకును ఒత్తడం లేదు, తెలీదు, ఏమో 100 ఏండ్ల వాడికి పుడతారా, 9 ఏండ్ల సారా కంటదా, హాగర్తో నేను ఆల్రెడీ ఒక గన్నాను కదా ఇస్మాయిల్ని, వాడిని ఆశీర్వదించేయి, వాడిని నా వారసునిగా చేసేయి. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక వేరు, అబ్రహాము ప్రణాళిక వేరు. దేవుడు నీకు ఇద్దాం అనుకున్నది వేరు, నువ్వు చేస్తున్న ప్రార్థన వేరు. అబ్రహాం దేవుడిని అడుగుతున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని? అయ్యా ఆల్రెడీ ఇస్మాయిల్ ఉన్నాడు కదా, వాడిని నా వారసునిగా పెట్టేయి, వాడిని ఆశీర్వదించేయి, వాడిని బ్రతికింపజేసేయి. హల్లెలూయా. అంటే దేవుడు ఇస్సాకుని ఇద్దామని మైండ్లో పెట్టుకున్నాడు. కానీ అబ్రహాం చేస్తున్న ప్రార్థన ఏమని? ఇస్మాయిల్ని ఆశీర్వదించు, ఇస్మాయిల్ నా వారసునిగా చేయి, ఇస్మాయిల్ని బ్రతికించు. దేవుడు ఏమన్నాడు చూద్దాం. ఆదికాండం 17:20. ఇస్మాయిల్ని గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాపమృతి కలగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేది. అతడు 12 మంది రాజులను కన్ను, అతని గొప్ప జనముగా చేసేదను. ఇస్మాయిలు దేవుడు ప్రణాళికలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడు, ఏమని? వాడిని బతికించు, వాడిని ఆశీర్వదించు, వాడిని గొప్పగా చెయ్యి అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, జరిగిన సంఘటన దేవుడు ఏం చేశాడు చూడండి. అక్కడ నీ మనవి విన్నాను నేను, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతామృతి కలగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేసేదను, అతడు 12 రాజులను కన్నాడు. ఇప్పుడు బేసిక్గా అబ్రహాం ఈ ప్రార్థన చేయకపోతే ఇజ్మాయేలీయులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఈ ముస్లిం అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇజ్మాయేలీయులు సంతానం అంతగా అభివృద్ధి చెందేది కానే కాదు. ఎందుకంటే అబ్రహాంకి హాగరు ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు, తర్వాత సారా ద్వారా ఇస్సాకు పుట్టాడు. తర్వాత ఈయన 2వ వివాహం చేసుకున్నాడు కెతూరాని. ఈయన కెతూరాని పెళ్లి చేసుకున్నప్పుడు 6గురిని కన్నాడు. ఎంతమందిని కన్నాడు? మొత్తం అబ్రహాంకి 8 మంది సంతానం అయిపోతున్నారు అక్కడ. కానీ ఈ 6గురు విషయంలో దేవుడు ఏ కార్యం చేయలే. అబ్రహాం పుట్టిన పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించాలనుకోలేదు. అబ్రహాంకు ఒక కుమారుని గొప్పగా ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. కానీ అబ్రహాము తర్వాత పెళ్లి చేసుకుని ఒక 6గురిని అన్నాడు. ఈ విషయం ఎవడు చెప్పడు, కానీ పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. ఇది కెతూరాని వివాహం చేసుకున్న తర్వాత అటు 6గురిని ఆశీర్వదించలేదు. కానీ అబ్రహాం అడిగాడని ఇస్మాయిల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఇస్సాకు సంతానానికి పోటీగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు జ్యూస్కి, ఇజ్రాయెల్కి ప్రధాన శత్రువులు ఎవరు తెలుసా? ఎవరండి? ఈ ఇస్మాయిలీలే. వీరే ఇస్మాయిలీలు అంటే ముస్లిమ్స్. వీరే అంటే ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న ఎవరో తెలుసా?
ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నవారు ఎవరండి? వీళ్ళే. ముస్లిం కంట్రీసే మొత్తం ఇలాగా. ఎలా ఉంటుందంటే లోపల ఎవరన్నా పెట్టి చుట్టూ మూసేసినట్టే. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఆ దేశాలే. పాలిస్తాన్ కానీ ఇన్ని దేశాలు కూడా ఇవే. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఈ రోజుకి కూడా వాళ్ళ ప్రధాన శత్రువులు వాళ్ళే. దేవుడు ఇస్సాకు సంతానాన్ని ఎంతగా అభివృద్ధి చేర్చాడో ఇస్మాయిల్ సంతానాన్ని కూడా అంతగా అభివృద్ధి పరిచి. దేవుడు ఈరోజు సువార్త ఈ లోకంలోకి వచ్చి ఈ దేశంలో సువార్త ప్రకటించబడి ఈరోజు ఇంతమంది క్రైస్తవులుగా మనం మారాం. కానీ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు. దేవుడు ఆశీర్వదించాడు వారు. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఆ రోజు కానీ అబ్రాహాం గారు ప్రార్థన చేయకపోతే అబ్రాహాముకు పుట్టిన ఇంకొక 6 లాగే ఇస్మాయిల్ ఉండేవాడు తప్ప ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించేవాడు కానే. ఇస్సాకు సంతానం మాత్రం మెయిన్గా కనబడేది ఎక్కడ చూస్తే. ఇదే ప్రమాదకరమైన ప్రార్థన, సర్దుకుపోయే ప్రార్థన. మన జీవితాల్లో ఏ రోజు సర్దుకుపోయే ప్రార్థన చేయనే. మన జీవితాల్లో ఏ రోజు కూడా దీంతో సరిపెట్టేసుకుందాం, ఇది చాలే, దేవుడు వల్ల కాదు అని అర్థం. నువ్వు సర్దుకుపోయే ప్రార్థన చేస్తున్నావు అంటే నీ అర్థం దేవుడు వల్ల కాదు అని. ఇక్కడ అబ్రహాము ఇస్మాయిల్తో నేను సర్దుకుపోతున్నాను అంటాడంటే కారణం దేవుని వల్ల కాదేమో, దేవుని వల్ల అవదేమో. ఎందుకంటే నాకు 100 ఏండ్లు, సారాకు 9 ఏండ్లు, నీ వల్ల కాదేమో. సర్దుకుపోయే ప్రార్థన దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. సర్దుకుపోయే ప్రార్థన దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. కాబట్టి మన జీవితాలు ఎన్ని రోజులు ఇప్పుడు కానీ సర్దుకుపోయే ప్రార్థన దీంతో సరిపెట్టేసుకుంటాను నాయన, ఇది నాకు చాలు. దేవుడు ఇద్దాం అనుకున్నది ఒకటి, నీకు కావాల్సింది ఒకటి అడుగుతుంది. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఇద్దాం అనుకుంటుంది ఒకటి, కానీ నువ్వు దీంతో సరిపెట్టుకుందాం, ఇదే చాలు అనుకుంటే మాత్రం నీ జీవితంలో చాలా చాలా కోల్పోతాం మన జీవితాల్లో. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చేదేంటో తెలియనప్పుడు, ఆయన ఇస్తుందేంటో తెలియనప్పుడు, ఆయన మన జీవితాలు ఏం చేస్తాడో తెలియనప్పుడు దేంతో సర్దిపెట్టుకున్నా, దేంతో సర్దుబాటు చేసుకున్నా మన జీవితాలు వ్యర్థమే. ఆయన ఏమి ఇస్తాడో దాని కొరకు ఎదురు చూద్దాం. అయ్యా దేవా, ఏ ప్రార్థన ఉండాలి? సర్దుకుపోయే ప్రార్థన కాదు. ప్రభువా నా జీవితంలో ఏం చేయగలవు నువ్వు చెయ్యి. ప్రభువా నన్ను ఎలా వాడుకుంటావు అలా వాడుకో. ప్రభువా నా జీవితంలో కార్యములు ఎలా చేయగలుగుతావు అలాగా నువ్వు చెయ్యి. హల్లెలూయా. ఇది ప్రార్థన. అంతేగాని ప్రభువా నీ వల్ల కాదు, ఇది చాలు నాకు. ప్రభువా నీ వల్ల అవ్వదు, ఇది నాకు చాలు. ప్రభువా నీకు సాధ్యం కాదు. అబ్రాహాం చేస్తున్న ప్రార్థన అలాగే ఉందా లేదా ఏంటి? పైగా మాట చెప్పకపోయిన లోపల మనసులో ఏమనుకున్నాడు తెలుసా? నవ్వుతున్నాడు అంటే లోపల. ఏంటంటే దేవుడి వల్ల కాదు. నీ జీవితంలో కూడా ఇది చాలు, ఇది చాలు, ఇది చాలు, చాలుతో దేవా నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి. దేవా నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నావు, ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఇవి. హల్లెలూయా. ఏమి ఇవ్వాలనుకున్నావు అది ఇవి. దేవుడి కొరకు చూడాలండి. దేవుడు మన జీవితంలో చేసే కార్యం కొరకు ఎదురు చూడాలండి. అందుకని ఇది నాకు సరిపోద్ది. దేవుడి జీవితంలో గొప్ప వేస్తాడా చిన్న వేస్తాడా చెప్పండి? గొప్పవే ఇస్తాడు. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాంకి చాలా శ్రేష్టమైన జీవితాన్ని ఇద్దాం అనుకున్నాడు. ఇస్సాకుని ఇచ్చి ఇస్సాకు సంతానాన్ని అభివృద్ధి పరచాలనుకున్నాడు. కానీ అబ్రహాం అడుగుతున్నాడు, ఇస్మాయిల్ని ఆశీర్వదించే, ఇస్మాయిల్ నా సంతతిగా ఉంచేసుకో, లేకపోతే ఈయన కూడా కాబోట్లేదా, నా ప్రధాన దాసుడైన ఎలియాజరు నుంచి నా వారసుడిగా. హల్లెలూయా. మన జీవితాలు ఏ రోజు సర్దుకుపోయే ప్రార్థన చేయదు. సర్దుకుపోయే ప్రార్థన చాలా ప్రమాదకరమైనది. ఆయన ఏమిస్తాడు అది పొందుకోవాలి. ఆయన ఏమిస్తాడు అది పొందుకోవాలి. అప్పుడే సంతృప్తి. ఒక అమెరికా దేశంలో ఒక కుమారుడు బాగా చదువుతున్నాడు అండి. ఆ కుమారుని చూస్తే తండ్రికి చాలా సంతోషం. తల్లి లేదు, తండ్రి ఒకడే. పిల్లడు చాలా బాగా చదువుకుంటాడు. అదంటే ఆ విషయాన్ని బట్టి తండ్రి చాలా సంతోషించాడు. అలాగా కాలేజీకి వెళ్తున్నాడు. ఆ రోజు తన తండ్రితో చెప్పాడు, నాన్న నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే, కాలేజీ మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ నాకు వస్తే కనుక నాకు మంచి కారు కొనివ్వాలి. సరేరా అన్నాడు తండ్రి. ఏమన్నాడు? సరే అన్న. అయితే కాలేజ్ రిజల్ట్ రోజు వచ్చింది. తండ్రి వెళ్ళాడు కాలేజీకి వెళ్ళినప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేశారు.
ఫలానా వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ తండ్రి చాలా సంతోషించాడు. తన కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చాలా సంతోషించాడు. నా కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అక్కడున్న వాళ్ళకి అందరికీ మా కొడుకు అని చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఆ కొడుకుని తీసుకుని చాలా సంతోషంతో కారులో వచ్చేస్తున్నాడు తండ్రి. వస్తుండగా కుమారుడు అడిగాడు, నాన్న ఇదిగో మనం ఇప్పుడు వెళ్ళే రోడ్డు మీద వెళ్ళిపోయే షోరూంలో ఒక మంచి కారు కనబడుతుంది, నాకు అదే నచ్చింది. రేపు నా బర్త్డే కనుక అదే కారు నువ్వు కొనివ్వాలి. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నాకు ఆ కారు కావాలి. హల్లెలూయా. మాట ఇచ్చావు కాబట్టి నాకు ఆ కారు కావాలని అడిగాడండి తండ్రి. సరేలేరా అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయారు. పొద్దున్న అయిపోయింది బర్త్డే రోజు. పొద్దున్న లేచాడు కొడుకు. బయటికి వెళ్ళి చూసుకున్నాడు. దేని కొరకు? కారు కొరకు. కారు లేదండి. మరి ఫ్రెష్ అయిపోయాడు. బయటకు వచ్చాడు. డాడీ 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 నా గిఫ్ట్ ఏది? ఏంటా గిఫ్ట్? కార్, బెంచ్ కారు, సూపర్గా ఉండే బెంచ్ కారు. ఏది నా కార్? అరే ఇదిగోరా గిఫ్ట్ తీసుకో అన్నాడు. ఒక రంగుల తో చుట్టిన ఒక బాక్స్ తెచ్చిచ్చాడు. ఆ బాక్స్ తెచ్చిచ్చినప్పుడు ఆ బాక్స్ తీసుకున్నాడు. బాక్స్ తీసుకుని లోపల ఏముంటుంది అనుకున్నాడు తెలుసా? కారు తాళం ఉంటుంది అనుకున్నాడు. ఓపెన్ చేశాడు కొడుకు. ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ మీద ఆ కొడుకు పేరు రాసి ఉంది బంగారు అక్షరాలతో. చూసాడు. ఆ బైబిల్ చేతితో తీసుకున్నాడు. చాలా కోపం వచ్చేసింది. ఏంటే నేను అడిగితే నా తండ్రి కారు కొనివ్వకుండా ఈ యొక్క బైబిల్ నాకు కొనిచ్చాడా అని ఎలా ఇసిరేసాడంటే, ఇసిరేసి నేను నీ ఇంట్లో ఉండనే ఉండను, వెళ్ళిపోతా. అది కాదురా, ఆగరా నేను ఉండను. నేను బోల్ చదువుకుని ఎక్కడికి వెళ్ళినా మంచి జాబులు వస్తాయి, ఆ కారులు నేనే కొనుక్కుంటా అని ఇంట్లో నుంచి పోయాడంట. తండ్రి ఎంత పిలుస్తున్నారు, ఆగరా అన్న పిలుస్తున్నాను. అల్లా ఇక వెళ్ళిపోయాడు. బాగా చదువుకున్నాడు, అక్కడ మంచి జాబులు వచ్చినాయి. వేరే దేశానికి వెళ్ళిపోయాడు. బాగా సెటిల్ అయిపోయాడు. చాలా కాలం అయిపోయింది. అక్కడే పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేదు, లెటర్ రాసినా లేదు, ఇక నీకు సంబంధం లేదని చెప్పేశాడు. ఒక 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక సమాచారం వచ్చింది. అయ్యా ఇదిగో మీ తండ్రి చనిపోయాడు, ఆయన ఆస్తి అంతా కూడా నీ పేరు మీద రాశాడు, వచ్చి ఈ ఆస్తి విషయంలో ఒకసారి చూసుకున్నప్పుడు ఇవి వచ్చాడంట. కొడుకు వచ్చాడు. వచ్చి ఆ ఇంట్లోకి అడుగెడుతుండగానే తన తండ్రి తల్లి లేకపోయినా ఎలా పెంచాడు ఒకసారి గుర్తొచ్చి కొంచెం బాధ కలిగింది. అయ్యో నేనేదో పొరపాటు చేశాను చిన్నప్పుడు, కానీ ఆ ఈగో వెళ్ళిపోయి, గర్వానికి వెళ్ళిపోయి, నేను అడిగింది నా తండ్రి ఇవ్వలేదు అనే గర్వానికి పోయి, ఈగోకి పోయి ఎంతగానో పాపం ఇలా చనిపోయాడే అని బాధపడుతూ అలా కూర్చున్నాడు. కూర్చుని ఆ ఆస్తులు గీస్తులు అది యావదేవులు అయిపోయి వెళ్ళిపోయారు. అలా బాధలు అటు ఇటు చూస్తుండగా ఆ టేబుల్ మీద తను ఎక్కడైతే బైబిల్ ఇస్తాడో అక్కడే బైబిల్ ఉందంట. ఒకసారి మనసుకి అలా అనిపించింది, అరే నా తండ్రి నా కోసం ఇచ్చిన కానుక, గిఫ్ట్ అని ఎంతో వేదన పడుతూ దుఃఖపడుతూ వెళ్ళి ఆ బైబిల్ తీసుకుని నా గుండెలు కత్తుకుని, నా తండ్రి నా కోసం ఇచ్చిన చివరి కానుక, చివరి గిఫ్ట్ అని గుండెలు కత్తుకొని ఆ బైబిల్ ఓపెన్ చేసేసరికి బైబిల్ ఏముందో తెలుసా? కారు యొక్క తాళపు చెవి ఉందంట. హల్లెలూయా. రాసిందంట, ఒరే నాన్న నీ బర్త్డే కానుకగా ఈ కారు నీకు తీసుకున్నాను అని రాసిందంట. హల్లెలూయా. బోరు 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 నేర్చినంట. ఎవరు? తండ్రి ఏది ఇస్తాడో ఎదురు చూడు. తండ్రి నీ జీవితంలో ఏది ఇస్తాడో పుచ్చుకునేంత వరకు ఎదురు చూడంతే. ఆయన మన జీవితాలు ఏది కలగజేస్తాడో అది పొందుకునేంత వరకు ఎదురు చూడవలసిన బాధ్యత మనది. అంతేగాని ప్రభువా ఏం చేసావయ్యా, ప్రభువా ఏమిస్తావయ్యా, హల్లెలూయా, ప్రభువా ఏం ఆయన ఇస్తాడు. ఆయనకి తెలుసు ఎలా ఇవ్వాలో, ఆయనకు తెలుసు నీ జీవితంలో ఏది ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసండి. కానీ ఈ కొడుకు కూడా ఎలా చేశాడండి? నా తండ్రి తర్వాత అన్నా కొనుక్తాడులే అని అనుకున్నాడు. లేదు, నేను పోతాను. మన జీవితంలో సర్దుకుపోయే ప్రార్థన చేయకూడదు. అది చాలా ప్రమాదకరము. రెండో ప్రార్థన చూద్దాం. ఇందాక అబ్రహాం చేశారు ప్రార్థన. అది ఎలాంటి ప్రార్థన? సర్దుకుపోయే ప్రార్థన. సర్దుకుపోయే ప్రార్థన వల్ల అది మన జీవితానికి ప్రమాదం. మన జీవితానికే ప్రమాదం. ఎందుకంటే దేవుడు ఒకటి ఇద్దాం అనుకుంటాడు, నువ్వు ఒకటి అడిగావు. నీ తండ్రి నీకు 1000 రూపాయలు ఇద్దాం అనుకుండొచ్చు, కానీ నువ్వు 10 రూపాయలు అడిగావు. హల్లెలూయా. నా తండ్రి వాళ్ళకి కాదేమో, నా తండ్రికి సాధ్యం కాదు 1000 రూపాయలు నాకు ఇవ్వడం, జస్ట్ ఒక 10 రూపాయలు చాలు నువ్వు అనుకుంటున్నావు.
దానివల్ల నువ్వు ఎంతో కోల్పోతావు కదా. అలాగే రెండో ప్రార్థన, ప్రమాదకరమైన ప్రార్థన, అంటే మనం చెయ్యకూడని ప్రార్థన. రెండో ప్రార్థన చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 18వ వచనం 20వ వచనం చూసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం 20వ వచనం. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను ఎక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. ఇక్కడ లోతుకు ప్రార్థన చేశాడు. లోతు జీవితంలో అబ్రాహామును విడిచిపెట్టి సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితులు బట్టి గమనిస్తే అక్కడ భయంకర పాపం పెరిగిపోయింది. ఆ పాపాన్ని బట్టి దేవుడు ఆ సొదొమ గొమొర్రాను నాశనం చేయాలనుకున్నాడు. అలాంటప్పుడు లోతు కొరకు దేవుడు దేవదూతలను పంపి, లోతు నువ్వు రా, నీ భార్యని నీ పిల్లల్ని పట్టుకుని నడు, వెనక్కి మాట చూడకు, ముందుకే పరిగెట్టు, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా తగలడబడబోతుంది, ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోబోతుంది, కాబట్టి నువ్వు నడు, పరిగెట్టు అన్నప్పుడు ఇంకా తడుగు చేస్తున్నాడని దేవదూతలు వచ్చి లోతు భార్య, లోతు కుమార్తెల చేతులు పట్టుకుని పరిగెడుతున్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. వెంటనే ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఇంకా మిగిలిన లోతు పిల్లలు ఇద్దరు కూడా పరిగెడుతూ ఉన్నారు. పరిగెడుతూ ఉండగా దేవుడు ఒక పర్వతాన్ని సిద్ధపరిచాడు వరకు. దేవుడు వరకు ఒక ప్రాంతాన్ని ఏర్పరిచాడు ఆల్రెడీ. మీరు ఆ కొండలతో వెళ్ళాలి, ఆ పర్వతాల్లోకి వెళ్ళిపోవాలి, ఆ కొండల్లోకి వెళ్ళిపోవాలని దేవుడు చెప్తే ఇక్కడ లోతు ఒక ప్రార్థన చేశాడు. లోతు, ప్రభువా అలాగ కాదు, దేవుడు మీరు ఆ కొండల్లోకి వెళ్ళాలి, ఆ పర్వతాల్లోకి వెళ్ళాలంటే ఈయన అంటాడు, ప్రభువా అలాగూ కాదు. మరి ఎలాగా? ఈ ప్రార్థన ఎలాంటిదంటే దేవుని చిత్తం కాని ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? దేవుని చిత్తం కాని ప్రార్థన. దేవుడిని జీవితంలో ఇలా జరిగిస్తాను, ఇలా ముందుకెళ్ళు, ఇలా చేయండి, అలాగ కాదు ప్రభువా, నాకు తెలుసు. ఎవరితో అన్నాడు ఈయన? దేవునితో అన్నాడు. ఏమని? అలాగ కాదు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితంలో. దేవుడిని జీవితంలో ఒక ప్రార్థన అంటే ఒక ప్రతిఫలం ఇవ్వడానికి, లేకపోతే నీ జీవితంలో ప్రయోజకత చేయడానికి, నీ జీవితంలో కొన్ని మార్గాలు ఏర్పరిచాడు ఆయన. నిన్ను మెరుగుపరచడానికి, నిన్ను సరిచేయడానికి, లేకపోతే నేను ఆశీర్వదించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, కొన్ని మార్గాలను నడిపిస్తుంటే అలాగూ కాదు ప్రభు, అది కష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నేను అటు వెళ్ళాను, నాకు ఇష్టం, నేను ఎక్కడికన్నా వెళ్తా. అలాగూ కాదు అని ఎవరికి చెప్తామండి? దేవునికి చెప్తామా? ఒక మనిషికి చెప్పి చూడండి, మీ సార్కి చెప్పి చూడండి, కంపెనీలో మీ సారు ఈ పని చేయమ్మా అన్నాడు, అలాగ కాదు అన్నవానికి ఏమంటాడు? పోడపో, బయట పో అంటాడు. డ్యూటీలోంచి బయటపో. నువ్వు ఎక్కడైనా పని చేస్తున్నా, ఎక్కడున్నా కానీ నీ పైన ఉన్నవాడు చెప్తున్నప్పుడు, బాస్ చెప్తుంటే అలాగ కాదు అన్నావంటే అయిపోయినట్టే. ఇక్కడ దేవుడు చెప్తుంటే లోతు అంటాడు, అలాగ కాదు, మీరు ఆ కొండల్లోకి వెళ్ళాలిరా, అక్కడ ఉండాలి, అక్కడే బాగుంటుందిరా, ఈ మొత్తం ప్రాంతాన్ని నాశనం చేస్తానంటే ఈయన అంటాడు, లేదు అలాగ కాదు, ఇక్కడ చిన్న గ్రామం ఉంది. ఏముంది? ఇక్కడ చిన్న గ్రామం ఉంది, ఈ గ్రామంలో బతకడానికి బాగుంటుంది, ఇది నేను బ్రతుకుతును, హల్లెలూయా, నేను బ్రతికెత్తాకి దేవుడు నడిపిస్తుండగా నాకు ఇది వద్దు, నీ చిత్తం వద్దు, ఇక్కడ చిన్న గ్రామం ఉంది, గ్రామంలోకి నేను వెళ్తా అంటే ఇక్కడ ఎలా చేశాడు కానీ దేవుడు సరే అన్నాడండి. ఏమన్నాడు దేవుడు? ఒక్కోసారి దేవుని చిత్తం కానీ దాన్ని అడిగి 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 పొందుకుంటాం మన జీవితాల్లో. ఏం చేస్తాం? దేవుని చిత్తం కానీ దాన్ని అడిగి 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 పొందుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేవుడి చిత్తం అది కాదు, కంటే అదే కావాలి. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, లోతు అనుకుంటున్నాడు, నేను కొండల్లోకి వెళ్ళిపోతే ఎలా బతుకుతానో, నేను కొండల్లోకి వెళ్ళిపోతే ఎలా తింటానో, కొండల్లోకి వెళ్ళిపోతే ఏం తాగుతానో, కొండల్లోకి వెళ్ళిపోతే ఏం కట్టుకుంటానో, ఎలా బతుకుతానో. కొండల్లోకి పంపించేవాడు ఎవరండి? దేవుడు. హల్లెలూయా. నేను కొండల్లోకి నడిపించేవాడు దేవుడు, నీ శ్రమల్లో నడిపించేవాడు దేవుడు, శ్రమల గుండా నడిపించేవాడు దేవుడు, శ్రమలు తీసుకొస్తున్నవాడు దేవుడు, ఆ శ్రమల గుండా ఎలా బతకాలో నేర్పించేవాడు కూడా దేవుడే. నువ్వు ఎదుర్కొన్న ఆ శ్రమలకు వెళ్తున్నావంటే, అయ్యో శ్రమలు శ్రమలు శ్రమలు, ఎస్, ఆ శ్రమల్లో నడిపించువాడు ఆయనే. ఆ శ్రమలకు నీ కొరకు ఏదో సిద్ధపరచుంటాడు. ఇక్కడ లోతుకి ఏదో దేవుడు సిద్ధపరిచాడు ఆ కొండల్లో. కానీ లోతు ఏమన్నాడు? అక్కడికి వెళ్తే ఏం తింటామో, ఏముంటామో, ఎలా ఉంటామో లేదు, ఆ గ్రామం ఉంది, ఆ గ్రామంలో నేను బతుకుతా. దేవుడికి తెలుసు ఆ గ్రామాన్ని కూడా అగ్నిగంతాలతో నాశనం చేయాలి, ఆ గ్రామాన్ని కూడా నాశనం చేయాలి దేవుడు. కానీ లోతు అడుగుతున్నాడు, ప్రభువా నాకు కావాలి, నేను అక్కడికి వెళ్తా. సరే వెళ్ళు. లోతును బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు
నాశనం చేయలేదు. లోతును బట్టి అంటే ఆ పాపకరమైన ఇన్ఫెక్షన్ చెందింది. ఇప్పుడు బేసిక్ ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో శరీరానికి, ఇన్ఫెక్షన్ అంటే ఒక కురుపు, ఒక ఏదో క్యాన్సర్ అనేది ఉందనుకోండి, అదేం చేద్దంటే రోజు రోజుకి వ్యాపిస్తుంది. దాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ కాదండి, మొత్తం అది ఎక్కడి వరకు వ్యాపించిందో దాని అంతటిని కూడా తీసేయాలి. తీసేయకపోతే అయిపోయి. అది ఎక్కడి వరకు ఇన్ఫెక్షన్ చెందిందో, ఎక్కడి వరకు వెళ్తుందో దాని అంతటి కూడా ఏం చేయాలి? మొత్తాన్ని తీసేయాలి. ఎక్కడ కురుపుందో దాన్ని తీస్తే సరిపోదు, ఎక్కడ గడ్డ ఉందో దాన్ని తీస్తే సరిపోదు. మొత్తం ఇన్ఫెక్షన్ అంతా ఇంకెక్కడికి సోకేసిందో దాని అంతటిని తీసేయాలి. డాక్టర్ గారు నాకు కురుపు తీస్తారు కదా, ఈ ఇన్ఫెక్షన్ సోకిన మొక్క వదిలే అన్నాం అనుకో, ఇంకెందుకులే పెద్ద గాయం చేయడం, దాన్ని వదిలే అన్నాం అనుకో, ఏమవుద్ది? మళ్ళీ 4 రోజుల్లో యథావిధిగా శరీరం అంతా పాకేస్తుంది, రోగం చచ్చూరుకుంటుంది. దేవుడు మొత్తం క్లియర్ చేసేద్దాం అనుకున్నాడు సొదొమ గొమొర్రా, కానీ ఈయన అంటాడు, ప్రభువా కొంచెం ప్రాంతం ఉంచవా? దేవుడు చిత్తం కాదది. ప్రభువా కొంచెం వచ్చి అక్కడ బతుకుతాను నేను, ఆల్రెడీ నిన్ను బతికించింది దేవుడే, గుర్తుంచుకో. ఆ అగ్ని అందుకల్లా కాలి చచ్చిపోకుండా కాపాడింది ఎవరండి? దేవుడే. మళ్ళీ అంటే దేవుడికి చెప్తాను నేను బ్రతుకుతాను, నేను బ్రతికించిందే దేవుడే ఉన్నాడుగా. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు, ప్రమాదాలు కానీ అనారోగ్యాలే కానీ దేవుడే బతికించాడు. ఇప్పుడు దేవుడికి చెప్తాం నేను బ్రతుకుతాను, బ్రతికించేది ఆయన. హల్లెలూయా. లోతును అగ్నిగంధకాల నుంచి బతికించింది ఆయన. మళ్ళీ అంటే లోతు నేను బ్రతుకుతున్నా కదా, దేవుడికి తెలీదా ఎలా బతికించాలో? అందుకే నాశనం కావాల్సిన ఆ సోయోరు గ్రామాన్ని లోతు కొరకు వదిలిపెట్టాడంట. దేవుడు చిత్తం కాని ప్రార్థన వెళ్ళాడు. కొన్ని రోజులు కాపురం ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అది భయంకరమైన పాపకరమైన పట్టణం. అక్కడ కూడా ఉండలేక అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? కొండల్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు లోతు వల్ల దేవుడు నాశనం చేయాలనుకున్న గ్రామం మోగిపోయింది. సోయర్ అనే గ్రామం చావాల్సింది, కానీ మిగిలిపోయింది ఎవరి వల్ల? ఈ లోతు వల్ల. ఇప్పుడు లోతు ఉన్నాడు అందులో, ఉన్నాడా? లేడు. ఎందుకంటే ఉండబుద్ధే లేదు, బతకబుద్ధే లేదు అక్కడ. అది కూడా భయంకరమైన పాపకరమైన పట్టణమే. అది ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతం లాంటిదే. ఇంకేం చేసాడు? పరిగెట్టుకొని దేవుడు చెప్పిన కొండలోకి పోయాడు. హల్లెలూయా. దేవునికి తెలుసు నీకేమి ఇవ్వాలి, దేవునికి తెలుసు నువ్వు ఎక్కడ ఉంటావో, దేవుడికి తెలుసు నేను ఎక్కడ ఉంచాలి. మనమే గంతులు వేసుకుంటే మన ఇష్టం ఉన్నట్టు పరిగెడుతుంటాం. లేదు ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది, బాగోదు. దేవునికి తెలుసు అండి. హల్లెలూయా. హల్లెలూయా. లోతు వెళ్ళి ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళుంటే వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు పాపకరమైన పట్టణంలో నుంచి వెళ్ళాడు కాబట్టి ఏం జరిగిందో తెలుసా? లోతు కుమార్తెలు ఒక ఆలోచన చేశారు. ఏమని ఆలోచన చేశారంటే, ఒరే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అనుకున్నారంట. ఏమనుకున్నారంటే, మనము సంసారం చేయడానికి మగోళ్ళు లేడు, పిల్లలకు అనడానికి కూడా ఈ అడుగు కొండ ప్రాంతాల్లో మగోళ్ళు లేరు కాబట్టి మన తండ్రికే మందు తాగిపించి ఆ తండ్రితోనే మనం ఏం చేద్దాం, పాపం చేసి పిల్లలకు అందామన్నారంట. ఇది వాళ్ళు అలాగే చేశారంట. లోతుకి మందు తాగిపించి ఏం తెలియని పరిస్థితిలో ఆయన చేత పిల్లల్ని కన్నారు. మోయాబీలు, అమ్మోనీయులు వాళ్ళ దాంట్లో నుంచి వచ్చారు, వాళ్ళ జీవితంలోంచి. సరే, అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఎత్తిపెట్టి కొంచెం బయటికి వెళ్దాం. ఈ విషయాన్ని ఎత్తిపెట్టి ఈరోజున్న చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు, అన్యులు, ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలిసి యూట్యూబ్లో కనబడుతున్న కొంతమంది ఏమంటే, ఇదిగో బైబిల్ ఎంత భయంకరమైన తప్పు ఉంది. బైబిల్ ఏముంది భయంకరమైన? ఎవరు చేశారు అది? ఎవరు చేశారు? మనుష్యులు చేశారో దేవుడు చేశాడు? మనుషులు చేశారు తప్పది. దేవుడు చేశాడా ఏమన్నా? దేవుడు చేసిన తప్పు కాదండి అది, మనుషులు చేసిన తప్పు. దేవుడు దాన్ని దాచాడు, కనబడేలా చేశాడు. అందరికీ కనబడేలా రాయించాడు ఆయన. తెలియనోడు చాలా మంది బైబిల్ బూతు పుస్తకం, బైబిల్లో బూతులు ఉన్నాయి. ఒరే బూతులు కాదు, వాడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో రాసుకోవచ్చు. మనుషుల్లో ఎలాంటి రకాల మనుషులు ఉంటారు, ఎలాంటి పరిస్థితులు, పాపంలో బతికితే ఎలాంటి పనులు చేస్తారు. లోతు కుమార్తెలు అంత భయంకరమైన పాపం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏంటి? లోతు కుమార్తెలు అంత భయంకరమైన పాపం చేయడం గల కారణం ఏంటో తెలుసా? వారు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో పుట్టి పెరగడం వాళ్ళు చేసిన పాపం. అంటే పాపం అంటే ఆ పరిస్థితులు. వాళ్ళు అక్కడ మగోళ్ళే రేపు చేస్తారంట. ఎవరిని? మగోళ్ళే రేపు చేస్తారు. అలాంటి చోట ఈ బిడ్డలు బతికారు. ఆ చుట్టూ ఉన్న సమాజం ఇన్ఫ్లుయెన్స్ పడ్డది.
వాళ్ళకి అది ఒక పెద్ద తప్పుగా అనిపించలేదు. వారి జీవితాల్లో అది ఒక తప్పుగా కూడా వారు చేస్తున్న తప్పు అనిపించలేదు వాళ్ళకి. ఎందుకంటే వారు పెరిగిన సొసైటీ అలాంటి. ఇప్పుడు అమెరికా లాంటిది కొన్ని ప్రాంతాల్లో కొన్ని తప్పులు కాదు, కొన్ని విషయాలు తప్పులు. గన్ పట్టుకెళ్ళడం తప్పు కాదు, గన్ కల్చర్ ఉండదు అక్కడ అమెరికాలో. గన్ పట్టుకెళ్ళడం తప్పు కాదు అక్కడ. అదే గన్ ఇక్కడ నువ్వు పట్టుకెళ్ళి లోపల వేస్తారు. అంటే కొన్ని చోట్ల వాళ్ళకి తప్పు కాదు అక్కడ. అంటే తప్పు కాదంటే అంత భయంకర పాపంలో పెరుగుతుంది ఆ పట్టణం. ఆ పట్టణంలో వారు ఎదిగారు కాబట్టి ఏం చేశారంట? పాపం చేశారు. తల్లితో పాపం చేస్తే ఒక భయంకర అపనంద వచ్చేసింది లోతు వల్ల. లోతు నీతిమంతుడే, కానీ లోతు చేసిన ఒక ప్రార్థన, అలాగ కాదు ప్రభువా, నేను అక్కడి దాకా వెళ్ళాను, ఇక్కడికి వెళ్తాను. దేవుని చిత్తం ఏంటి? కొండల్లోకి నడిపించాను. అక్కడ ఆయన కోసం ఏదో సిద్ధపరచు. అసలు లోతు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? కొండల్లోకి వెళ్తానని కాదు ప్రార్థన చేయాలి. అయ్యా నేను అబ్రం దగ్గరికి పోతాను ప్రభా, ప్రభా నేను అబ్రం దగ్గరికి పోతాను ప్రభా అంటలేదు. నేను ఈ పట్టణంలో పక్కన ఉన్న దానికి వెళ్తాను. మళ్ళీ పక్కనే చూస్తున్నాడు ఆయన, మళ్ళీ పక్కనే చూస్తున్నాడు ఆయన జీవితంలో. వెళ్ళాడు, ఏం పొందుకున్నాడు? భయంకరమైన పాపాన్ని మూట కట్టుకున్నాడు. అంటే ఆయన చేయలేదు కాదు, వాళ్ళ కుమార్తెలు చేయడానికి ఎవరు కారణమయ్యాడు? లోతే కారణమయ్యాడు. దేవుని చిత్తము కాని ప్రార్థన. ఏం ప్రార్థన అది? దేవుని చిత్తము కాని ప్రార్థన నీ జీవితాల్లోకి గొప్ప పెను ప్రమాదాలను తీసుకొస్తుంది. లోతు జీవితంలో తీసుకొచ్చినట్లే. కాబట్టి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అంటే లోతు అడుగుతున్నాడు, ప్రభా నేను అక్కడి దాకా వెళ్ళాను, నాకు ఇదే కావాలి. అలా కాదు, నాకు కావాలి. ఇది అలా కాదనేటప్పుడు కొన్నిసార్లు పిల్లలు అడుగుతారు. ఏమడుగుతారంటే, అడిగి మెరిసేది కనబడుతుంది, లేకపోతే తల్లి కోస్తుంటే 2 ముక్కలు అవుతూ ఉంటుంది. ఉల్లిపాయని కోసిన 2 ముక్కలు అవుతుంది, క్యారెట్ని కోసిన 2 ముక్కలు అవుతుంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే ఏంటది? నేను దేని గురించి చెప్పాను? చాకు, కత్తి. చాకు అడుగు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది చిన్నపిల్లడికి? అమ్మ దాంతో ఇలా అంటే ఏమైపోతుంది? 2 ముక్కలు. అది ఎలా ఉంటుంది? మళ్ళీ మెరుస్తూ ఉంది. ఇప్పుడు ఆడు ఏమడుగుతాడు? ఆడికి ఏం కావాలి? ఇప్పుడు పాలొద్దు, కలిపిన అన్నం వద్దొద్దు, ఏం కావాలి ఆడికి? ఆ చాకే కావాలి. ఆ చాకు ఇస్తేనే నేను తింటా, ఆ చాకు నాకు కావాలి. ఎవరు నీకు ఎందుకు చాకు అంటే తింటాడా? చెప్పండి, తింటాడా? ఎన్నేండు ఎక్కి ఎడుతున్నా, నాకు అదే కావాలి, అదే కావాలి. సరే అడిగాడు కదా, నే తల్లిదండ్రులు ఎత్తి ఏం చేసుకుంటాడు? ఉల్లిపాయలు కోసినట్టు, క్యారెట్లు కోసినట్టు ఏళ్ళు కోసుకుంటాడు. అడిగి తెలిసిందంతే, కోసుకుని క్యారమని ఎడుతాడు. లోతు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒరే నీకు ఇది వద్దురా, నువ్వు వేరే దగ్గర, నాకు అదే కావాలా. నీకు తెలియదు ప్రభు. దేవుని చిత్తంగా అంది మన జీవితాల్లో కోరుకుంటే భయంకర పరిస్థితులు ఎదుర్కొంటాం. అలా దేవుని చిత్తం వేరు, నువ్వు అనుకునేది వేరు, మనం అనుకునేది వేరు. ఈ లోకంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రోజున ఏమంటున్నాడంటే, దేవుని చిత్తం కానీ ప్రార్థన చేస్తే ఒకవేళ నువ్వు పొందుకుంటే కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటావు. కాబట్టి ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. ఎవరి చిత్తానుసారమైన? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. యేసు ప్రభువు వారు కూడా ఆ చివరి ప్రార్థన, ఆయన చేస్తున్న చివరి ప్రార్థన, గెత్సేమనే తోటలో చేస్తున్న ప్రార్థన ఏమని చేస్తాడో తెలుసా? తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. హల్లెలూయా. నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే. మనం ఆ ప్రార్థన చేయవలసి వారు. లేకపోతే నీకు కావాల్సిన దాని కొరకు ఇదే కావాలి, నీ విషయంలో కానీ విషయాల్లో, లేకపోతే నీకు కావాల్సిన జాబ్ విషయంలో, నీకు కావాల్సిన పరిస్థితి విషయంలో నాకు ఇదే కావాలి, ఇదే జరగాలి, ఇదే. హల్లెలూయా. దేవుడు వద్దంటున్నాడు అనుకోండి, వద్దంతే. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను. ఒక భయంకరమైన వరద వచ్చిన ప్రాంతాన్ని. ఆ వరద వచ్చినప్పుడు ఇల్లు మునిగిపోతూ ఉన్నాయి. ఆ గ్రామంలో ఉన్న ఒక్కొక్కడు పారిపోతున్నారు, మొత్తం సర్దుకుని. వరద వచ్చేస్తుందని ప్రకటించారు, మొత్తం సర్దుకుని పోయారు. ఒకడు మాత్రం, నా దేవుడు గొప్పవాడు, నన్ను కాపాడుతాడని అక్కడే ఉన్నాడు. ఏం చేశాడు? నా దేవుడు గొప్పవాడు, నన్ను కాపాడుతాడని ఎక్కడికి వెళ్ళకుండా అందులోనే కూర్చున్నాడు కూర్చుని. వరద పెరిగింది, మెల్లమెల్లగా ఆ కాలనీలు మునిగిపోయింది, డోర్ల దాకా వచ్చేసింది. అడుండే గుడిసె
ఆ గుడిసె మునిగిపోతానికి ఏం చేసాడు? గుడిసె మీద కూర్చున్నాడు. గుడిసె మీద కూర్చుంటే మొత్తం మునిగిపోయి గుడిసె దాకా వచ్చింది నీరు. అలాంటి సమయంలో ఒక పడవ వచ్చి ఒరే తెంగరోళ్ళలో ఉన్నావు, రారా ఈ పడవ ఎక్కరా అన్నారు. ఒరే వరద వస్తుంది చచ్చిపోతే ఈ పడవ ఎక్కడి అంటాడు. అన్నాడు, లేదు, నా దేవుడు నన్ను కాపాడడానికి సమర్థుడు. సరేరా సావు, ఎక్కడే మేము చెప్తామని పోయారు. ఇది మునిగిపోతుంది, ఇంకా గుడిసె కూడా మునిగిపోతుందంటే కొంచెం పైకి గుడిసె మొత్తం పైకి కూర్చున్నాడు. కూర్చున్న సమయంలో ఒక పెద్ద బోట్ వచ్చింది. వాళ్ళు జనాలు కాపాడుకుంటూ వచ్చి చూసారే, రారా ఈ పడవ ఎక్కరా, ఇంక పడవ పోతే ఇంకేం రావురా నిన్ను కాపాడతాకి, ఈ పడవ పోతే ఇంకేమి రావురా ఎక్కరా అంటే అంటాడు, నా దేవుడు నన్ను కాపాడతాకి సరే వాళ్ళు ఎంతసేపు తినకపోతే ఎంతసేపు ఉంటామని పోయారు. ఇంకా గుడిసి కూడా మునిగిపోయింది, నుంచడానికి కూడా ప్లేస్ లేనప్పుడు ఆ పక్కనే ఒక తాడి చెట్టు ఉంటే పాకి తాడి చెట్టు పైకి ఇక నీరు వచ్చి తాడి చెట్టు కూడా వచ్చేసింది అంట. వచ్చేస్తుండగా ఇక ప్రార్థన చేస్తాడు, దేవా నువ్వు నన్ను కాపాడుతావు, నువ్వు సమర్థుడు వెళ్ళి. ఇంతలో ఒక హెలికాప్టర్ వచ్చింది. వాళ్ళు తెలుసుకున్నారండి, ఒక పిచ్చోడు అక్కడ ఉన్నాడు అని కాపాడంటారంటే హెలికాప్టర్ వేసుకొచ్చి ఆ తాడు దింపురే పిచ్చోడు, దీన్ని పట్టుకోరా బాబు, 2 పడవలు వచ్చినాయి, ఎక్కలేదు, దీనన్నా పట్టుకుని ఎక్కరా అంటాడు. లేదు, నా దేవుడు కాపాడడానికి సమర్థుడు, నా దేవుడు గురించి నాకు తెలుసుకోని అన్నాడు. వాళ్ళు చూసి ఎంతసేపు చూస్తాను పోయారు. పోయిన తర్వాత కొద్దిసేపటికి తాడి చెట్టు కూడా మునిగిపోయి చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి, ప్రభువా నన్ను మోసం చేసావయ్యా, ప్రభువా నన్ను ఎంతగా మోసం చేసావేంటయ్యా, ప్రభువా నన్ను బ్రతికిస్తావని ఎంత మోసం చేసావు, నువ్వు కాపాడడానికి సమర్థుడివే, ఎందుకు నన్ను మోసం చేసావు? ఓరే పిచ్చోడా, నిన్ను కాపాడతాకి వరద రాకుండా ముందే మీకు తెలియజేశాడు, ఊరంతా పోయారు, నువ్వు అక్కడే అంత కూర్చున్నావు. సరే ఇంకా నేను కాపాడడానికి చేద్దామని చెప్పి నిన్ను కాపాడడానికి ఒక పడవను పంపాను, ఎక్కవా? లేదు. ఆఖరికి ఇంకొకసారి ఇంకో పడవను పంపాను, ఎక్కవా? లేదు. ఆఖరికి చచ్చిపోయేలా ఉన్నవని ఒక హెలికాప్టర్ని పంపించాను, ఎక్కవా? నా చిత్తం ఏంటో తెలుసుకోలేనప్పుడు నేను ఎలా కాపాడతాను అన్నాడు. హల్లెలూయా. అదండి దేవుని చిత్తం వేరు, మన ఆలోచన వేరు. దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు అలా చేస్తాడు. దేవుడు ఇది నీకు నచ్చిందల్లా దేవుడు చేయడండి. నీకు నచ్చిందల్లా దేవుడు చేయడు. నీకు నచ్చినట్టు ఆపరేషన్ డాక్టర్ చేస్తాడా? నీకు నచ్చినట్టు టీచర్ బోధిస్తాడా? నీకు నచ్చినట్టు ఎగ్జామ్ పెట్టేవాడు ఎగ్జామ్ పెడతాడా అండి? నీకు నచ్చినట్టు ఎవరు చేయరు లోకం. దేవుడు కూడా అంటే తల్లి మాత్రమే నీకు నచ్చినట్టు వంట ఉండొద్దు అంటే దేవుడు చేస్తాడు, కానీ అది వంట వరకు అయితే ఓకే, కానీ నువ్వు అడిగేయి దిక్కుమాలినవైతే దేవుడు అన్నిటికీ దాన్ని చేయడు. హల్లెలూయా. 2 విషయాలు ఈరోజు విన్నాం. ప్రమాదకరమైన ప్రార్థన, ఇంకా కొన్ని ఉన్నాయి, వచ్చే వారం విందాం. 2 ప్రమాదకరమైన ప్రార్థనలు విన్నాం. ఒకటి అంటే ఇది ప్రమాదం కాదేమనుకుంటున్నారేమో కానీ, అదేముందండి అనుకుంటున్నారేమో కానీ, ఈ రోజుకి ఇశ్రాయేలు ప్రజానికి శత్రువులు వాళ్ళే. మొదటిది సరిపట్టుకుపోయే ప్రార్థన, సర్దుకుపోయే ప్రార్థన. దేవా నీ వల్ల కాదని అర్థం. సర్దుకుపోయే ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? దేవా నీ వల్ల కాదయ్యా. మరి రెండో ప్రార్థన ఏంటి? దేవుని చిత్తం కాని ప్రార్థన. ఈ ప్రార్థనలు చాలా ప్రమాదకరం. ఇవి ఒకవేళ చేస్తే మన జీవితాల్లో లాభం కాదండి, నష్టాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఏం అడుగుతున్నామో గట్టిగా అడగాలి, సరిగ్గా అడగాలి. అది దేవుని చిత్తమై ఉండాలి, సర్దుకుపోయే ప్రార్థన కాకుండా ఉండాలి. ఇలా మనం ప్రార్థన చేయకుండా మంచిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవునికి ఫలింప చేయను గాక.